పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, గతంలో మీ హస్బెండ్ని ఒక వశీకరణ మైండ్ వశీకరణ చేసేటువంటి ఒక వశీకరణ దురాత్మ మీ హస్బెండ్ చుట్టూ సంచరించడం చూస్తున్నాను. అందువల్ల గతంలో కొంచెం బాగా గట్టిగా ఆవేశంతో ఊగిపోయి బాగా గొడవ దిగేసి అప్పుడప్పుడు తాగి ఇంటికి వచ్చి రచ్చర చేసే వ్యక్తి ఎవరమ్మా? మా ఆయననే. మీ ఆయన ఏం చేసేవాడమ్మా? కూలి పనికి పోయేవాడు, గొడవ చేసేవాడు. కూలి పనికి వెళ్ళేవాడు, కూలి పనికి వెళ్ళిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడమ్మా? ఏం చేసేవాడమ్మా? లేదు, ₹1 ఇవ్వలేదు. ₹1 ఇవ్వడం, డబ్బులు తీసుకెళ్ళి తాగేసి ఇంటికి వచ్చేవాడు. అవునమ్మా? అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, మీరు మీ హస్బెండ్ విషయంలో బాగా మనస్తాపం చెందారు. అవునమ్మా? అవునయ్య గారు. ఆత్మలోకంలో చూస్తున్నప్పుడు నేను కొన్ని చోట్ల గతంలో కొన్ని పేమెంట్స్ తీసుకొని రావడం నేను చూస్తున్నాను. ఈ పేమెంట్స్ కట్టలేక ఉన్నటువంటి కొంచెం గోల్డ్ తీసుకెళ్ళి బయట ఇక్కడ తాకట్టు పెట్టి ఆ చిన్న అప్పులు ఏదో కట్టే ప్రయత్నం గతంలో చేశారు. ఆ విషయంలో కొంచెం బాగా మనస్తాపం కలిగింది. ఎవరికైందమ్మా గతంలో? మా ఆయన సొమ్ములు కుదబెట్టి అప్పులు కట్టుకు. మీ ఆయన కొన్ని కట్టాల్సినటువంటి పేమెంట్స్ ఉన్నాయి, ఆ విషయంలో కట్టలేకపోయాడు. సో నాకు మీ సొమ్ములు ఇవ్వండి నేను కట్టాలి అన్నప్పుడు మీరు సంతోషంగా ఇచ్చారమ్మా? కొంచెం గొడవ పడుతూ ఇచ్చారా? కొట్లాడతాడని ఇచ్చేసేదాన్ని. గొడవ పడి అంటే ఆయన గొడవ పడతారని చెప్పేసి, లేదంటే ఇంట్లో ఉన్న అన్ని కూడా ఎత్తుకుపోయి అమ్మేస్తారని చెప్పేసి మీరు ఇచ్చారు. అవునమ్మా? అప్పుడు ఏం జరిగిందమ్మా? దేనికోసం అంటే ఆయన పని కోకుంటుండే, ఇంకా ఎందుకు తీసుకుంటున్నా లేకపోతే గొడవ పెట్టుకుంటున్నా. అన్ని సొమ్ములు ఇచ్చేసేది. సొమ్ములని ఇచ్చేసారు. ఇప్పుడు సొమ్ములు పోయాయి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఏ సొమ్ము లేదు. అవునమ్మా? ఏమి లేదు. దొంగ ఇంటికి వచ్చినా కానీ డిసప్పాయింట్ అయిపోతాడు. దొంగ ఇంటికి వచ్చి ఏదైనా దోచుకుందామని వచ్చినా కానీ ఇంట్లో ఏ సొమ్ము కూడా ఉండదు. అవునమ్మా? రైట్. ఆత్మలోకంలో నేను చూస్తున్నప్పుడు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, గతంలో మీ హస్బెండ్ని ఒక వశీకరణ మైండ్ వశీకరణ చేసేటువంటి ఒక వశీకరణ దురాత్మ మీ హస్బెండ్ చుట్టూ సంచరించడం చూస్తున్నాను. అందువల్ల గతంలో కొంచెం బాగా గట్టిగా ఆవేశంతో ఊగిపోయి బాగా గొడవ దిగేసి అప్పుడప్పుడు తాగి ఇంటికి వచ్చి రచ్చర చేసే వ్యక్తి ఎవరమ్మా? మా ఆయననే. మీ ఆయన ఏం చేసేవాడమ్మా? కూలి పనికి పోయేవాడు, గొడవ చేసేవాడు. కూలి పనికి వెళ్ళేవాడు, కూలి పనికి వెళ్ళిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడమ్మా? ఏం చేసేవాడమ్మా? లేదు, ₹1 ఇవ్వలేదు. ₹1 ఇవ్వడం, డబ్బులు తీసుకెళ్ళి తాగేసి ఇంటికి వచ్చేవాడు. అవునమ్మా? తాగి ఇంటికి వచ్చిన తర్వాత ఆత్మలో చూసినప్పుడు చాలా కాలం పాటు ఇంట్లో రచ్చ గొడవ ప్రతిరోజు చాలా కాలం పాటు గొడవ జరుగుతూనే ఉండేది. అవునమ్మా? ఈ గొడవ జరిగినప్పుడు గతంలో సంథింగ్ లైక్ ఈ తాగినప్పుడు ఆవేశంలో నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, ఇవ్వకపోతే చంపేస్తానని తాగినప్పుడు ఆవేశంలో కత్తి తీసుకొని ఇంట్లో మొత్తం ఒక రోజు బాగా రచ్చ చేయడం చూస్తున్నాను. ఎప్పుడమ్మది? మా బాబు చిన్న ఉన్నాడు. బీరువా వర్షం పడుతుంటే అన్ని బయట పడేసి నన్ను కూడా బయటికి దుబ్బేసి ఇంకా మస్తు ఇబ్బంది పెట్టిండు ఆ రోజు నైట్. చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ రోజు కత్తి తీసుకున్నాడమ్మా? కత్తి ఆయన కోసుకుంటా అని తీసుకున్నాడు. నాకు అవి ఇవి ఇవ్వాలని చెప్పేసి కోసుకుంటానని చెప్పేసి కత్తి తీసుకొని కోసుకునే ప్రయత్నం చేశాడు. అమ్మ, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, మీరు మీ హస్బెండ్ విషయంలో బాగా మనస్తాపం చెందారు. అవునమ్మా? కనబరకు షబజా లెకెకారుకు షబజీ. ఎవరైతే ఇంట్లో అసమాధానంతో ఉన్నారో వారందరికీ సమాధానం కలగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. రిసీవ్ అని చెప్పండి. ఒక అతను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అవుతున్న సంబరంలో కొత్త బట్టలు కొన్నాడు. 50 లక్షల రూపాయల ఖర్చు పెట్టాడు. చేసుకొని ఉత్సాహంతో ఊరేగాడు. గుర్రం మీద కూడా ఊరేగాడు. పెళ్ళైన తర్వాత అసలు కథ మొదలైంది.
వారిలో ఉన్న అసలు పిచాసి బయటపడింది. ఇక వద్దురా బాబు అని సన్యాసం పుచ్చుకున్నాడు. ఈ స్త్రీని చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, మీరు ఆల్మోస్ట్ లైక్ ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు 26 సంవత్సరాల నుంచి మీ కుటుంబంలో మీ భర్త లో కొంచెం బాగా మనస్తాపము, ఏదో విషయంలో డిస్టర్బెన్స్ కలుగుతూనే ఉంది. క్రీస్తునామములో బయటికి రా, పట్ల ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఏ దురాత్మలు అయితే బిడ్డ పట్ల ఉన్నాయో అవన్నీ కూడా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. నోటి ద్వారా దురాత్మలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. యేసుక్రీస్తు వారి నామంలో దురాత్మలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. Clap your hands and say thank you Jesus.